ఈ సమయం నుండి సామెతల గ్రంథంలో నుంచి ఒక వాక్యం. సామెతల గ్రంథంలో జలగకి 2 కుమార్తెలు ఉన్నారంట. వారు ఇమ్ము 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 అంటాయంట. దేవుని స్తోత్రం. అయితే ఈ జలగకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఎదర భాగం నుంచి వెనక భాగం నుంచి కూడా రక్తాన్ని పీల్చేటువంటి స్వభావం జలగకు ఉన్నటువంటి స్వభావం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం అని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం. మన చెయ్యి ఎప్పుడు పై చెయ్యిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం పైవారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం లేఖనం చెప్తుంది. కాబట్టి మనం ఇచ్చేవారంగా ఉండాలి. ఇవ్వటం మన బిడ్డలకి నేర్పాలి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకో చోట ఏం చెప్తుందంటే వాక్యం, నీవు కుడి చేతితో ఇచ్చినది ఎడం చేతికి తెలియకుండా మనం ఇచ్చేది మరి కానుక కావచ్చు, ఏది ఇచ్చినా అది దేవుని దగ్గరికి చేరేది. కాబట్టి అది కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఆ ధర్మం చేయాలని లేఖనం చెప్తుంది. కాబట్టి మనందరం ఇచ్చేవారంగా ఉండాలి. మనం అలాగుంటూ మన బిడ్డలకు కూడా ఇవ్వటం నేర్పాలి. అది ధన్యకరం. దేవుడి మాటలు దీవించునుగాక.